రే లేడీ గట్ట రెడీ అయిపోయాడా? కెమెరా పొజిషన్ లో పెట్టారా? ఒరే లైటింగ్ సరిపోద్దా లేదో చెప్పండి రా. రే ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలాగా మధ్యలో నీ గోల్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నన్ను కుక్క అన్నావా లేక గోల్ చేస్తాను అన్నావా? రెండు కలిపి అన్నాను రా బోసిడీకే. అన్నే బోసిడీకి అంటావురా? ఒక్కసారి కాదురా 100 సార్లు అంటాను. అయితే ఇప్పుడు ఏం పీకుతావు? ఎంతకు తెగించవురా? ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావురా మామ. నన్నే కొడతావురా ముంజుకాయ మొహమాడా? అమ్మా నన్ను కొట్టింది కాకుండా ముంజుకాయ అంటావురా అడిగిపోయింది మొహమాడా? రాయ్ ఓరి 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 ఎందుకురా అలా కొట్టుకు చేస్తున్నారు? శుభ్రంగా కలిసిమెలిసి ఆడుకోవచ్చు కదరా. ఏంటండి జాతలో తప్పని చిన్నపిల్లలకి ఎరుమోకం పెట్టుకుని చూస్తున్నారు? మేము నిజంగా కొట్టుకుంటున్నాం అనుకున్నారా? ఇది జస్ట్ ప్రాంక్. అంటే ప్రాంకా? అవునండి, పార్కులో బకరా అని చెప్పి ఒక ప్రాంక్ ప్రోగ్రామ్ చేస్తాం. మేము కొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తే మమ్మల్ని ఎవరు ఆపుతారో వాళ్ళే ఈ ప్రోగ్రామ్ లో బకరా అనమాట. ఉదయం నుంచి షూటింగ్ చేస్తామండి ఇక్కడే. ఒక్కడు కూడా మమ్మల్ని పట్టించుకోలేడు. వాళ్ళ ఏ బకరా దొరకడు అనుకున్నాం. ఆఖరికి మీరు బకరాలో భలే దొరికారండి. అమ్మా పిచ్చి పెయిన్ కదిలిపోయిందిరా బాబా. ఏరా పనికి మళ్ళీ పూర్వం బొకేదవల్లారా? నీకు పని పాట లేదురా? వచ్చిపోయే వాళ్ళని ఇలా గెలుగుతా ఉంటారా? ఒరే మళ్ళీ నాకు ఈ పాటలో కనిపించారనుకో ఒక్కొక్కడికి గొడ్డలోడు తీసుకొడతాను. మరి మావా ఈడు అన్నంత పని చేసేటట్టే ఉన్నాడు రా. ఒరే కంగారులో లోపల డ్రాయర్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే మంచిది జంప్ అయిపోతాం. అమ్మా మావా ఆడు కొట్టుడికి మొత్తం దవడ మీద ఉన్న పళ్ళన్నీ కదిలిపోయారా. 2 రోజుల దాకా ఏమి తినేటట్లేదురా మావా. అబ్బా ఉదయం నుంచి చిలక చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను. ఒరే స్క్రిప్ట్ ప్రాంకులు చేద్దామని రియాలిటీ అని దొబ్బించుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైందా. సర్లేరా జరిగింది ఏదో జరిగింది. ఒరే ఇప్పటికైనా నా మాట వినరా. ఈ గెద్దడికి లేడీ గెటప్ వేసి అడంట ప్రాంక్ చేసేద్దాం. దెబ్బకి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోద్ది వీడియో. వద్దురా బాబు అసలు ఈ పార్క్ లో తాగుబోతు సచ్చికలు తిరుగుతూ ఉంటారంట. అమ్మో ఎవడైనా టెంప్ట్ అయిపోయి నన్ను ఏ తుప్పులోకి లాక్కెళ్ళిపోతే అమ్మ బాబోయ్ నా శీలం పోతుంది. అబ్బా ఈడొకడురా ప్రతి చిన్న విషయానికి ప్యాంట్ తడిపించుకుంటాడు. ఒరే నువ్వేమైనా పెద్ద కీర్తి సురేష్ అనుకున్నావేట్రా? నిన్ను చూడగానే జనాలకు టెంప్టేషన్ వచ్చి నేను ఎత్తుకెళ్ళిపోవడానికి. ఒరే వాడిని వదిలేసారా, ముందు నువ్వు వెళ్ళిపోయి లేడీ గెటప్ వేసుకుని వచ్చే. తర్వాత మళ్ళీ చీకటి పడిపోతే ఏం తీయలేము. నాయన దుర్యోధన నా క్యారెక్టర్కి అంత సినిమా లేదు. ఆ బ్రహ్మదేవుడు నన్ను ఎలాగే సృష్టించాడు. అందుకే నువ్వు అన్నీ మూసుకెళ్ళి మేకప్ వేసుకుని రెడీ అయిపో. మావా ఏం ఉన్నావురా అచ్చు మలయాళం సినిమాలో ఆంటీలాగా. నీకేం బాబు ఎన్నన్నా మాట్లాడతావు. అసలే చీకటి పడిపోతుంది. ఎటు నుంచి అన్నా ఏ కాంపిసత్ వచ్చి మీద పడిపోతాని గులాబ్ జాములు గడగల్లా ఆడిపోతున్నారా. సర్లే ఏడి సావుకు ముందు స్క్రిప్ట్ ఏదో చెప్పు సావు. మళ్ళీ సాయంత్రం అయిపోద్ది. ఎడిటింగ్ చేయడానికి టైం దొరకదు. అరే దీనికేం స్క్రిప్ట్ ఉంటుందిరా? ఏం ఉండదు, అంతా రియాలిటీయే. నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు నా పక్కన కూర్చుని నన్ను గెలుపుతున్నట్టుగా యాక్టింగ్ చేయి. ఒరే డబల్ మీనింగ్ డైలాగులు గట్ట ఎక్కువ ఉండాలి చూసుకో. అవునా మరి నువ్వేం చేస్తావురా? నేనా అన్నీ తెలిసినా ఏం తెలియని పత్తి గింజలాగా యాక్టింగ్ చేయాలి. లాస్ట్ లో నీతో కమిట్ అయిపోవాలి అంతేరా. లాస్ట్ లో కమిట్ అయిపోతావా? అబ్బా ఇవాళ నాకు ఫుల్ జాతరే మావా. నీకు కక్కుర్తున్నా నా కమాండ్ లో నేను అబ్బాయిని రా, అమ్మాయిని కాదు. మర్చిపోయావా? ఓ సారీ మావా. నీకు విషయం తెలుసా? నేను ఒక్కసారి క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యానుకో చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదురా. ఒరే కొట్టానంటే గుండు జారిపోయి గొవ్వలోకి వచ్చేస్తుంది. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని యాక్టింగ్ చేయి. Few moments later. అమ్మయ్యా అయిపోయిందిరా బాబు ప్రాంక్. ఇంక నువ్వు ఎడిటింగ్ చేసి రేపు పొద్దున్నే అప్లోడ్ చేసి. నువ్వేం కంగారు పడకు, రాత్రంతా కూర్చుని స్పెషల్ ఎఫెక్ట్లు వేసి మరీ చేసేస్తాను రా వీడియో. సూపర్ మావా. స్పెషల్ ఎఫెక్ట్లు కానీ యాడ్ అయ్యి ఇంకో అంతే 2 రాష్ట్రాల్లో కుర్రోళ్ళు కింద పడి గిలగిలా కొట్టుకుంటారా. మావా గిలగిలా కొట్టుకోవడం ఏంట్రా? కుర్రోళ్ళు అయితే సొల్లు కాచుకుని మరీ చూసేస్తుంటారు. ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అరే బేవర్ చదవా ఎక్కడ సచ్చావురా నువ్వు? అమ్మో సౌండ్ ఏంటి తేడాగా ఉంది. ఏదో ఎద పని చేసి దొరికిపోయి ఉంటాడు ఇతనికి. నాన్నగారు నేను కాలేజీలో ప్రాక్టికల్స్ లో ఉన్నానండి. మర్యాదగా చెప్పు, నిజంగా కాలేజీలో ప్రాక్టికల్స్ చేస్తున్నావా లేక ఏ పార్కులో ప్రాంకులు చేస్తున్నావా? అమ్మడి అమ్మ ఇంకెలా తెలిసిపోయింది విషయం? కొంపదీసి ఏ చెట్టు పక్క నుంచి చూస్తున్నాడా ఏంటి? అరే సొంట నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, మర్యాదగా ఇంటికి వచ్చే. లేదనుకో ఇవాళ నా చేతిలో నీకు సోనా బాతే. అయినా చదువుకునే వయసులో ఏంట్రా ఈ పౌరం బొక్క పనులు? నాన్నగారు అది నేను ఇంటికి వచ్చి చెప్తానండి అన్ని విషయాలు. అవునరా నీ పక్కన ఉన్న ఆంటీ ఎవర్రా? అచ్చు రోడ్డు పక్కన లారీ లాక్కుందా ఉంది.
అరే మామ నువ్వు వచ్చు ఆ రోడ్డు పక్కన లారీ లాక్కుని ఆంటీలా ఉన్నావంటరా. ఒరే మెంటల్ కృష్ణ, మనం ప్రాంక్ చేస్తున్న విషయం మీ బాబుకి ఎలా తెలుసో ముందు అది కనుక్కోరా, తర్వాత పల్లెక్కిలి దిగ్గండి గౌరవంలాగా. అవును రోయ్, ఆ విషయమే నాకు గుర్తురాలేదు. నాన్నగారు మేము ప్రాంక్ వీడియోస్ చేస్తున్నామని మీకెలా తెలుసండి? ఈ విషయం నాకు ఒకటికే కాదురా, మొత్తం తెలుగు రాష్ట్రం ప్రజలందరికీ తెలుసు. అదేంటి మేము ఇంకా అప్లోడ్ చేయకుండా టీవీలో వచ్చేస్తుందా? మామ మన వీడియో మనకు తెలియకుండా ఎవడో తీసినట్టున్నాడు రా, వాడి ఛానల్లో అప్లోడ్ చేసినట్టున్నాడే. అవునా? ఉండరా మామ అడుగుతాను. నాన్నగారు మీరు ఇంతకీ ఏ ఛానల్లో చూస్తున్నారండి? అదేరా బాబు 3x3x33 ఛానల్. ఉదయం నుంచి నిన్ను నీ బేవర్స్ ఫ్రెండ్ ని తెగ చూపించేస్తున్నారు. అరే ఈ టైంలో కానీ నువ్వు జనాలకు దొరికావా కొల్లబడి వదిలేస్తారు, జాగ్రత్త. మామ ఘోరం జరిగిపోయిందిరా, మన వీడియోని ఆ శ్రీవల్లి అక్క టీవీలో పెట్టేసి డిబేట్లు పెట్టేస్తుందంటరా. ఎంత ధైర్యం వాళ్ళకి, మనం కష్టపడి వీడియో తీస్తే వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేసుకుని వాళ్ళు ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతారా? లాభం లేదు మామ, పద డైరెక్ట్ గా స్టూడియోకి వెళ్ళిపోయి తేల్చుకుందాం. ఏంట్రా తేల్చుకున్నది? అసలు ఈ పాటికి జనాలు ఫుల్ గా ఎర్రెక్కిపోయి ఉంటారు మన మీద. ఈ టైంలో కానీ దొరికామో చెరుకు రసం పిండినట్టు పిండేస్తారు. అమ్మో సాయంత్రం దాకా మామ ఎలా రా, అసలు మా ఇంట్లో ఇవాళ తలకాయ కూర వండారు. నేను గానీ లేట్ గా వెళ్తే మా బాబు దాకా మొత్తం ఖాళీ చేసేస్తాడు రా. తిండి పచ్చి సచ్చినోడా, ఇక్కడ తలకాయలు లేచిపోతాయని చెప్పి మేము ఏడుస్తుంటే నీకు తలకాయ కూరలు కావాలరా? తలకాయ కూర నాన్నగారండి తొందరగా తలుపు తీయండి. ఏరా వచ్చావా జాగ్రత్తగా? ఒరే ఊర్లో ఎవరిని చూడలేదు కదా? లేదండి, పిల్లలు నక్కుకుంటూ మెల్లిగా వచ్చాను. అయినా నీకేం పోయి కాలం వచ్చి వచ్చిందిరా? ఇలాంటి పనులు మన ఇంట వంట కూడా లేవు కదా. ఎవరా ఇంట్లో దమ్ముంటే బయటికి రండిరా. అమ్మో ఎవరో వచ్చినట్టున్నారా? ఎవరండి మీరు? మా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు వస్తున్నారు? నేనే మొన్నానండి. అయితే ఏంటి ఇప్పుడు? అవును మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదే. నేనెవరో తెలీదా నీకు? ఒరే నా పేరు కుంఫు సర్వాణి. ఈ ఊర్లో పెద్ద సంఘ సంస్కర్తని. ఏంటది సంఘ నోరు తిరగటం లేదు కానీ ఇంతకీ మీరు ఎవరండి? మీకేం కావాలి చెప్పండి. నార్మల్ వదవా, నీకు ఆడవాలంటే అంత అలసైపోయారేంటా? ప్రాంకుల పేరుతో ఆంటీని అమ్మాయిల్ని హింసిస్తున్నావా? అమ్మాయిల్ని ఏడిపించానా? ఎవరు చెప్పారండి? నేను చూస్తూ చూస్తూ ఆడ దోమ కూడా అన్యాయం చేయలేదు తెలుసా మీకు? అమ్మో ఎంత పెద్ద మాట అనేసాడు. వీడి కంటికి ఏగల్లాగా దోమల్లాగా కనిపిస్తారంట ఆడపిల్లలు. ఒరే ఎదవా ఎందుకు వచ్చినుకోవాలరా? ఆవిడకి సారీ చెప్పినారా వెళ్ళిపోతుంది. నేనెందుకు చెప్పానండి? నేను సచిన చెప్పనా? రే మీ నాన్నగారు చెప్పినట్టుగా సారీ చెప్పిరా, లేకపోతే నాకు టెక్కర అయిపోద్ది. నేను చెప్పనా? చెప్పరా దొంగ సచ్చినోడా? చెప్పనని చెప్పాను కదా. నాకే సారీ చెప్పనంటావరా? అమ్మా అమ్మా అన్నే కొడతావా? నుండి నీ పని చెప్తాను. రక్షించండి, కాపాడండి, వీడు నన్ను చంపేస్తున్నాడు. ఈ ప్రాంక్ సర్కిల్ నన్ను చంపేస్తాడు, కాపాడండి. అయిపోయావురా, ఏ పని అయితే చేయకూడదు ఆ పని చేసి వచ్చావు. ఇక నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడురా.